హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ స్కిల్ గురు షాదాబ్. ఈ మధ్యకాలంలో చాలామంది ఎప్పుడైతే నేను ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు నాతో ఇంటరాక్షన్ అయ్యేటప్పుడు వాళ్ళు సార్ అసలు స్కిల్ మనం ఫోకస్ ఎందుకు చేయాలని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికోసం ప్రత్యేకంగా ఈ వీడియోని క్రియేట్ చేయబడ్డది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు ప్లీజ్ ఫోకస్ ఆన్ అసలు ఈ స్కిల్ అనేది ఏంటిది అండ్ ఏ విధంగా మనం స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఈ ఫోకస్ కంప్లీట్గా ఈ డిస్కషన్లో నేను ఇప్పుడు చేయబోతున్నాను దానిపైన. అయితే అసలు స్కిల్ అనేది ఏంటిది అని ప్రశ్నించగానే మన మైండ్ ఒక థాట్ వస్తుంది. ఇప్పుడు ఏదైనా నేను ఒక కార్యం చేయాలంటే, ఏదైనా ఒక టాస్క్ చేయాలంటే దానికి తగ్గట్టు నా దగ్గర ఆ నైపుణ్యం ఉందా అని ఒక ప్రశ్న. అలానే కాదు, ఇప్పుడు ఆ టాస్క్ చేయాలంటే నాలో ఒక సామర్థ్యం కూడా ఉండాలి, దట్ ఈస్ ఎబిలిటీ కూడా ఉండాలి. అయితే ఆల్రెడీ నా దగ్గర నాలెడ్జ్ ఉంది, ఆ నాలెడ్జ్ నాతో పాటు ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ని రైట్ వేలో యూటిలైజ్, ఏదైతే నాలో నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకోగలుగుతున్నానా అనేది ఒక ప్రశ్న. అయితే స్కిల్ అంటే వెరీ సింపుల్. ఏదైనా ఒక ఎబిలిటీ ఒక టాస్క్ చేయడానికి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు నా దగ్గర నైపుణ్యం ఉంటే అది ఒక స్కిల్ లాగా మనము భావించాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎవరైనా కానీ పుట్టుకతో వాళ్ళకు స్కిల్స్ రావు. నోబడీ ఆర్ బోర్న్ విత్ ద స్కిల్స్. వాళ్ళకు ఓ టైంలో ఏదైతే కావాలంటే ఆ స్కిల్ని వాళ్ళు డెవలప్ చేసుకునే విధానంగా వాళ్ళు రెడీ అయితేనే ఫ్యూచర్ వాళ్ళకు ఆపర్చునిస్టిక్గా ఉంటుంది. అయితే చాలామంది ఎలా ఉంటారంటే అసలు వాళ్ళకు తెలియదు వాళ్ళకి ఆ స్కిల్ కావాలా. కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళకు కూడా ఇది తెలియదు, నాకు ఈ స్కిల్ అవసరమా. అయితే దీనిపైన ఫోకస్ చేసి నేను ఇప్పుడు ప్రత్యేకంగా ఏ పొజిషన్లో ఉన్నాను, నేను యాజ్ ఎ స్టూడెంట్ లాగా ఉండాలంటే నాకు ఎటువంటి స్కిల్ కావాలి అని దానిపైన ఫోకస్ చేయడం నేను స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్కి వెళ్తారు, కాలేజ్కి వెళ్తారు, రైట్. పేరెంట్స్ వాళ్ళకి చెప్తారు మంచిగా చదవాలి, మంచి ర్యాంక్స్ తీసుకురావాలి. కానీ ఎవరైనా కానీ ఎలా చదవాలి దానిపైన ఎప్పుడైనా చర్చిస్తారా? నో వన్ టాక్స్ అబౌట్ హౌ టు స్టడీ. ఎవ్రీబడి విల్ టెల్ జస్ట్ కీప్ స్టడీయింగ్. అయితే అటువంటి సిచ్యువేషన్లో యాజ్ అ స్టూడెంట్గా నాకు ఇప్పుడు అవసరమైంది స్టడీ స్కిల్స్. ఎప్పుడైతే ఎలా చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇవన్నీ పాయింట్స్ మనం ఫోకస్ చేసుకుంటూ నేను స్టడీస్ పట్ల స్కిల్ని డెవలప్ చేసి ఆ స్టడీ స్కిల్ని నేను అక్వైర్ చేస్తే నా స్టడీ చాలా ఈజీ అయిపోతుంది. ఎస్, అలానే ఇప్పుడు కాలేజ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా కొన్ని స్కిల్స్ కావాలి. ఎటువంటి స్కిల్స్ కావాలి? ఫస్ట్ వాళ్ళకు స్టడీ స్కిల్స్ పైన ఒక అవగాహన తీసుకొచ్చి ఎంత మంచిగా వాళ్ళు క్లారిటీతో వాళ్ళు స్టడీ చేయాలనేది ఫస్ట్ వాళ్ళకు తెలియక ఏదో తప్పులు చేసి తర్వాత వాళ్ళు రిగ్రెట్గా ఫీల్ అయ్యి అరే నేను ఆ టైంలో ఒక స్కిల్ నేర్చుకుంటే మంచిగా ఉండు, ఆ టైంలో ఆ స్కిల్ నేను ఫోకస్ చేసి చాలా బాగుండేది అని చాలా సందర్భాలు అనుకునేవాళ్ళు. సో అలా కాకుండా ఏ టైంలో ఏదైతే వర్క్ చేయాలి, ఏదైతే టాస్క్ చేయాలి అని అనుకున్నప్పుడు దానికి తగ్గట్టు మా దగ్గర ఒక నైపుణ్యాన్ని మనం క్రియేట్ చేసుకుంటే అది స్కిల్ లాగా మనం భావిస్తాము. ఇప్పుడు చాలామంది అంటారు సార్ స్కిల్ని నేను ఎలా డెవలప్ చేయాలి. ఇప్పుడు స్కిల్ డెవలప్ చేయడానికి మన దగ్గర చాలా డిఫరెంట్ వేస్ ఉన్నాయండి. అందులో ముఖ్యంగా రీడింగ్ ద్వారా మన స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే కొంతమంది ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మైండ్ పర్ఫార్మెన్స్ కోచ్, NLP ట్రైనర్ అండ్ స్టడీ స్కిల్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ ఆల్సో. సో అలా చాలా స్కూల్స్లో, కాలేజెస్లో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. సో ఒకవేళ మీకు మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఒక ట్రైనర్ దగ్గర మీరు ట్రైన్ అయ్యి మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలానే ఎవరైనా కొన్ని కోచెస్ ఉన్నారు, ఆ కోచ్ దగ్గర మీరు కనెక్ట్ అయ్యి ఆ కోచింగ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలామంది గేట్, నీట్ అలానే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ తీసుకుంటారు. కానీ ఎప్పుడైనా కానీ ఆ కోచింగ్ తీసుకుంటున్నప్పుడు దాన్ని సెపరేట్ ఏదైనా స్కిల్స్ అవసరం ఉన్నాయా అవి కూడా కొంచెం డిస్కషన్ చేసి అందులోకి వెళ్ళి ఏదైనా కొత్తగా ఉన్న విషయాలు నేర్చుకుంటే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ అవుతూ మిమ్మల్ని మీరు షార్ప్ చేసుకుంటూ వెళ్తే మీ మైండ్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. అలానే మీ స్కిల్స్ కూడా మంచిగా డెవలప్ అవుతాయి. ఈ స్కిల్ అనేది ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో ఆ ప్రాక్టీస్ చేస్తేనే స్కిల్ డెవలప్ అవుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే సార్ మాకైతే చాలా నాలెడ్జ్ ఉంది అంటారు. నాలెడ్జ్ ఉంది, దట్స్ ఫైన్. కానీ నాలెడ్జ్ని పవర్ లాగా డిఫైన్ చేసుకుంటూ నాలెడ్జ్ ఇస్ పవర్ అని చెప్తే అది వర్కౌట్ కాదు. కానీ రైట్ వేలో తీసుకుంటే నాలెడ్జ్ పుట్ ఇన్ టు యాక్షన్ ఈజ్ పవర్. సో ఆ నాలెడ్జ్ మీకు ఏదైతే ఉంది దాన్ని మీరు బేస్ చేసుకొని మీరు రైట్ వేలో స్కిల్ని అక్వైర్ చేసి ఆ స్కిల్ని మంచిగా రుద్దేసి మంచిగా పాలిష్ చేసి దానికి మీరు ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆ నైపుణ్యత ఎప్పుడైతే మీలో వచ్చేస్తుంది అప్పుడు మీ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. అలానే మీ టాస్క్ చేసిన ఎబిలిటీ ఉంది చూడండి, అది కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. సో దానికోసం ఎన్నో విధాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అలానే కొంతమంది ఉన్నారు టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇంజనీరింగ్కి వెళ్తారు, వాళ్ళు సివిల్ తీసుకుంటారు, కొంతమంది ఎలక్ట్రానిక్స్ తీసుకుంటారు, కొంతమంది
కంప్యూటర్ సైన్స్ తీసుకుంటారు. అయితే ఏదైతే స్పెషలైజ్డ్ ఫీల్డ్ వాళ్ళు తీసుకున్నారో ఆ ఫీల్డ్లో వాళ్ళకి ఆ స్కిల్స్ లేదనుకోండి, ఏదో థెరటికల్గా నాలెడ్జ్ వచ్చేసింది అని అనుకున్న తర్వాత వన్స్ దే పాస్ అవుట్ దేర్ ఫైనల్ ఇయర్ దే కమ్అట్ ఫర్ ఎ జాబ్, దే కమ్అట్ ఫర్ గెటింగ్ ఎ జాబ్. అప్పుడు వచ్చిన ఆ టైంలో మెనీ పీపుల్ గెట్ ఫెయిల్ ఇన్ గెటింగ్ ద రైట్ జాబ్. ఇక్కడ మీకు ప్రశ్న వస్తుంది, సార్ వాళ్ళు మంచిగా అకాడమిక్స్లో అయితే 80%, 90% మార్క్స్ తీసుకొచ్చారు సార్, ఇంత మంచి మార్క్స్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు, రైట్ జాబ్ వాళ్ళకు ఎందుకు రాలేదంటే దానికి మెయిన్ రీజన్ ఏదైతే జాబ్కి కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ వీళ్ళు లేవు. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళు థెరటికల్గానే అకాడమిక్ పైన ఫోకస్ పెట్టారు, కానీ స్కిల్ వాళ్ళకి ఏదైతే కావాలో ఆ స్కిల్ పైన ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఎందుకంటే అకాడమిక్స్ ఫినిష్ చేసిన తర్వాత మార్కెట్లో రిక్వైర్మెంట్ ఏదైతే స్కిల్కి ఉందో అదే కనుక వాళ్ళు ఫస్ట్ ఇయర్ నుంచి ఫోకస్ చేసి దానిపైన ఆ స్కిల్ పైన వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్లో రిక్వైర్డ్ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్ పైన ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళు ఫోకస్ చేసి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకు సక్సెస్ అనేది వచ్చేది. అయితే ఆ టెక్నికల్ స్కిల్స్ ఫోకస్ చేయాల్సింది ఫైనల్ ఇయర్ కంప్లీషన్ తర్వాత కాదు, ఫస్ట్ ఇయర్ నుంచి. ఎందుకంటే మెల్లమెల్లగా స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అలా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే ఫైనల్ ఇయర్కి వచ్చేసే ఆ టైంకి దే విల్ బీ రెడీ ఫర్ గెటింగ్ ఎ గుడ్ జాబ్ ఇన్ ద మార్కెట్. ఎందుకంటే స్కిల్ అనేది పుట్టుకతో రాదు, స్కిల్ అనేది తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేస్తే వర్కౌట్ కాదు. స్కిల్ అనేది ఎట్లంటే ప్రాక్టీస్ చేస్తేనే అది మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ ఎ స్కిల్. ఇంకొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు యాజ్ ఎ మేనేజర్గా మీరు కంపెనీలో జాయిన్ అయ్యారు, రైట్? సో టీమ్ని హ్యాండిల్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ టీమ్ మేనేజింగ్ స్కిల్స్. ఒకవేళ మీ దగ్గర టీమ్ మేనేజింగ్ స్కిల్స్ లేవు, టీమ్ని హ్యాండిల్ మీరు చేయలేరు. యూ కెన్ స్టే దేర్ ఫర్ లిటిల్ టైమ్ అండ్ దెన్ యూ హ్యావ్ టు గో అవుట్ ఆఫ్ ద కంపెనీ. అలానే ఇప్పుడు మీరు కొత్తగా పేరెంట్ అవ్వబోతున్నారు, అప్పుడు మీరేం చేయాలి? పేరెంటింగ్ అనేది స్కిల్. పిల్లల్ని ఎలా పోషించాలి, ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు, ఆ నాలెడ్జ్ నాకు లేదంటే నేనేం చేయాలి? ఆ స్కిల్ని నేను అక్వైర్ చేయాలి, ఆ స్కిల్ని నేను నేర్చుకోవాలి. అలానే ఏదో నేను జాబ్కి వెళ్తున్నానండి, కంపెనీలో మల్టీనేషనల్ కంపెనీ ఎంఎన్సీలో జాబ్ కావాలని పెద్ద కోరిక. ఆ కోరిక నెరవేరాలంటే దానికి తగ్గట్టు నా దగ్గర ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయా అంటే ఆ ఇంటర్వ్యూ క్రాక్ చేయడానికి నా దగ్గర ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ఉన్నాయా లేదని ప్రశ్న. ఆ స్కిల్స్ నా దగ్గర లేవు. అందుకే మీరు చూడండి, ఎస్పెషల్లీ ఇఫ్ యూ టాక్ అబౌట్ హైదరాబాద్, హైటెక్ సిటీలో మనం చాలాసార్లు చూస్తుంటాము. ఆల్మోస్ట్ యూ విల్ సీ 500 to 1000 క్యాండిడేట్స్ విత్ రెజ్యూమే స్టాండింగ్ ఎట్ హైటెక్ సిటీ గేట్. ఎందుకోసం? ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి వాళ్ళు వస్తారు. ఎక్కడి నుంచి? హైదరాబాద్ కాకుండా వేరే ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇంకా వేరే డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు వస్తారు ఇంటర్వ్యూకి. అవుట్ ఆఫ్ ద 1000 క్యాండిడేట్స్ ఎంతమందిది ఆ జాబ్లో సెలెక్ట్ అవుతారు అనుకుంటున్నారు మీరు? మ్యాక్స్ 10 to 15%. అంటే వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళైతే పాసే వచ్చారు కదా, మరి అందరికీ జాబ్ దొరకాలి. కానీ అలా అనుకుంటున్నప్పుడు పాస్ అయినంత మాత్రాన అకాడమిక్స్ మీ దగ్గర మంచిగా ఉన్నాయి, మీ దగ్గర ర్యాంక్స్ మంచిగా ఉన్నాయి అంతే మీరు అనుకున్నట్టయితే జాబ్ అనేది రావద్దు. ఎందుకంటే ఆ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంప్లాయర్కి కావాల్సిన స్కిల్స్ కనుక ఆ క్యాండిడేట్స్ లేదనుకోండి, ఆ జాబ్ దొరకడం అదృష్టం ఉండదు. అందుకే ఐ నీడ్ టు అక్వైర్ ఆల్ ద స్కిల్స్ బిఫోర్ ఐ గో ఫర్ ఫేసింగ్ ద ఇంటర్వ్యూ. సో అది కూడా ఒక స్కిల్ లాగా భావించి దాన్ని నేను నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఐ నీడ్ టు గో టు సమ్ ఎక్స్పర్ట్స్ బికాజ్ ఈవెన్ ఐ ఆల్సో డూ సమ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఆన్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్, జాబ్ స్కిల్స్. ఎందుకంటే నేను కూడా హెచ్ఆర్ టీమ్తో కనెక్ట్ అయి ఉన్నాను కొన్ని కంపెనీస్లో, కాబట్టి ఐ హెల్ప్ ద పీపుల్ ఇన్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూస్. సో అటువంటి సిచ్యువేషన్లో ఎక్స్పర్ట్తో నేను అడ్వైస్ తీసుకోవాలి. ఆ ఎక్స్పర్ట్ ద్వారా విషయాలను నేను నేర్చుకున్న తర్వాత ఆ నేర్చుకున్న విషయాల్ని నేను కంప్లీట్గా అబ్జర్వ్ చేసి అప్పుడు నేను ఇంటర్వ్యూకి వెళ్తే డెఫినెట్లీ ఐ కెన్ క్రాక్ ద ఇంటర్వ్యూ అండ్ ఐ కెన్ గెట్ ఎ జాబ్. ఇవన్నీ స్కిల్స్ పక్కన పెట్టేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఆల్ ద స్కిల్స్, నేను ఈ స్కిల్ని ద మదర్ ఆఫ్ ఆల్ స్కిల్స్ అంటాను. అదేం తెలుసా? కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది ఏమనుకుంటారంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ ఆసమ్గా మాట్లాడాలనుకుంటారు. ఇంగ్లీష్ ఆసమ్గా మాట్లాడడం కమ్యూనికేషన్ స్కిల్ కాదండి. ఏదైతే మీరు వేరే ఎదుటిన్న వ్యక్తికి మీ ఇన్ఫర్మేషన్ కన్వే చేయాలనుకుంటున్నారో ఆ రైట్ ఇన్ఫర్మేషన్ రైట్ వేలో కన్వే చేస్తే అది ఏ లాంగ్వేజ్ అయినా కావచ్చు, అది కమ్యూనికేషన్, రైట్? కానీ ప్రత్యేకంగా మనం ఒక కార్పొరేట్ కంపెనీలో జాబ్కి వెళ్ళాలంటే అప్పుడు నా కమ్యూనికేషన్ స్కిల్స్ జస్ట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంతే సరిపోదు, అవి ఎక్సలెంట్ ఉండాలండి. అంటే నా కమ్యూనికేషన్ చేసే విధానంలో నేను ఎవరైతే సంభాషిస్తున్నానో మాట్లాడుతున్నానో ఆ పర్సన్ నాతో ఇంప్రెస్ అవ్వాలి. అలా ఇంప్రెస్ అవ్వడం ఎలా అంటే నా చెప్పే మాటల ద్వారా కావచ్చు, నా బాడీ మూమెంట్ ద్వారా కావచ్చు, అలానే నా బాడీ మూమెంట్ ద్వారా కావచ్చు, అలానే నా ఐ కాంటాక్ట్ ద్వారా కావచ్చు. ఇలా చాలా పాయింట్స్ ఉన్నాయి ఈ కమ్యూనికేషన్ స్కిల్ నేర్చుకోవడానికి. సో ఇవన్నీ స్కిల్స్ ఎవరైనా మీకు నేర్పిస్తారా? నో. దానికోసం ప్రత్యేకంగా నేను నేర్చుకోవాలి. ఎప్పుడైతే అవన్నీ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత దాన్ని నేను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే
ఒక టైంలో నేను ఎక్స్పర్ట్ లాగా తయారవుతాను. ఎప్పుడు నేను ఎక్స్పర్ట్ అవుతాను అప్పుడు ఏదైనా నేను కమ్యూనికేట్ చేయాలనుకుంటే అది చాలా సులువుగా, సింపుల్గా, ఈజీగా వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ స్కిల్ దట్ యూ నీడ్ టు మాస్టర్. సో ఇలాగే ఎన్నో స్కిల్స్ ఉన్నాయండి. సో ప్రత్యేకంగా ఒక్కొక్క స్కిల్ నాకేదైతే అవసరం ఉంది రైట్ నో ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం, నా ఫోకస్ అట్టు ఉండాలి. ఎప్పుడైతే ఈ టైంలో నాకు స్కిల్ కావాలంటే ఆ స్కిల్ని నేర్చుకోవాలి. మళ్ళీ ఆ టైం దొరకదు. నెక్స్ట్ మూవ్ అయిన తర్వాత కొత్త స్కిల్ నా కోసం వెయిట్ చేస్తుంటుంది. ఆ స్కిల్ నేను ఎట్లయినా సరే నేను నేర్చుకోవాలంటే దాన్ని నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు నేను ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, నాలో ఆ నైపుణ్యం కంప్లీట్గా వచ్చేస్తుంది. అండ్ ఫైనలీ ఐ కెన్ అచీవ్ సక్సెస్ ఇన్ మై లైఫ్. సో ఈ విధంగా మీకు కూడా ఏదైతే స్కిల్ ఏదైతే ఉందో రైట్ నౌ అది మీరు ప్లాన్ చేయండి. దానిపైన ఫోకస్ చేసి ఆ స్కిల్ నేర్చుకోవడానికి దానికి కేటాయించండి. అండ్ యూ విల్ సీ గ్రేటెస్ట్ రిజల్ట్స్ ఇన్ యువర్ లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.